ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరు జిల్లా టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడితో మాట్లాడిన ఆడియో కాల్పై దుమార్ మెరుగుతోంది. విజయసాయిరెడ్డి, ప్రశాంతిరెడ్డి మధ్య జరిగినటువంటి డైలాగ్ వార్ ఏంటో ఒకసారి చూద్దాం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం. 2, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఎటువంటి వికృత పనులు చేస్తున్నారంటే మీరందరూ చూస్తున్నారు. అవి నా నోటితో నేను చెప్పను కూడా చెప్పలేను. వాళ్ళందరూ నా సోదరులు, నా సోదర సమానులు. వాళ్ళందరూ నా దగ్గర చుట్టాలు, నాకు అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు. కానీ నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు? విఘ్నత లేకుండా ఏం చేస్తున్నాం మనం, ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అనే ధ్యాస కూడా లేకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు ప్రతిపక్షాలు వాళ్ళు.